వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి హైడ్రా కూల్చివేతల వల్ల జనాలకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా? సో దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక మనకి గత కొన్ని రోజులుగా అయితే హైడ్రా కూల్చివేతలు మాత్రం ఏమాత్రం ఆగకుండా చాలా స్పీడ్గా అయితే కొనసాగుతున్నాయి. మరి దీనివల్ల జనాలకి ఏమైనా ఉపయోగం ఉందంటారా? బేసిక్గా హైడ్రా అనేది ఇట్స్ అన్ ఏజెన్సీ. ఓకే, సో హైడ్రా వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే బోత్ సైడెడ్ ఉందండి. యాజ్ కాయిన్ హ్యాస్ గాట్ టూ ఫేసెస్. మనకి హైడ్రా వల్ల దెర్ ఇస్ సమ్ యూస్ఫుల్ అండ్ కొంచెం మట్టుకు అది నాశనానికి ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్. బేసిక్లీ హైడ్రా అనేది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్లో ఉన్న ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేసి కూల్చివేతలే. సో ఇక్కడ ఏమైందంటే ప్రజలు ఒక టైంలో రియల్ ఎస్టేట్ చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు పీపుల్ ఫర్గాట్ వాళ్ళు ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో దానివల్లనే ఈ ఎఫ్టీఎల్ లిమిట్స్ బఫర్ జోన్స్లో ఈ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ అవ్వటము, దానివల్లనే ఇప్పుడు హైడ్రా అనే మూమెంట్ రావడానికి ఒక కారణం అవ్వటము. సో ప్రయోగం ఉందా అంటే వన్ వేలో చూస్తే అదొక ఈకో బ్యాలెన్స్ కోసం హైడ్రా అనే మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే నోటీస్ ఇవ్వకుండా జస్ట్ 1 or 2 hour నోటీస్ పీరియడ్లో కూల్చివేయటం అనేది అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. కాకపోతే వాళ్ళు ఇచ్చే వ్యాలిడేషన్ ఏంటంటే ఒకవేళ 1-2 days బిఫోర్ నోటీస్ ఇస్తే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు. అలా అన్ని ప్రాపర్టీస్ స్టేలోకి వెళ్తే మళ్ళీ హైడ్రా అనే మూమెంటే ఉండదు. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. అండ్ ఇందాక మీరు అడిగారు హైడ్రా వల్ల ఎఫెక్ట్ ఉందా అనేది. డెఫినెట్లీ హైడ్రా ఈజ్ ఎఫెక్టింగ్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్, అదైతే చెప్పగలుగుతాను. చాలా మంది భయపడుతూ ఉన్నారంటారా? ఇప్పుడు ఏదైనా ల్యాండ్ తీసుకోవాలంటే మరి ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు చాలా మంది. బేసిక్లీ ఈ అవేర్నెస్ పబ్లిక్లో రావాల్సిందే. ఎందుకంటే వీ షుడ్ నో వాట్ వీఆర్ బయింగ్. మొన్నటి వరకు మా దగ్గర కన్సల్టెన్సీకి వచ్చేటప్పటికి నోబడీ ఆస్క్డ్ us ఇది ఏ జోన్లో ఉంది అనేది. కానీ ఇప్పుడు జనాలు వచ్చేటప్పటికి దే ఆర్ ఆస్కింగ్ us, మ్యామ్ ఇది ఏ జోన్లో ఉంది అనేది. సో దట్ మీన్స్ పబ్లిక్ మధ్యలో కూడా ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. సో హైడ్రా వల్ల దేర్ ఇస్ సమ్ కొంచెం యూస్ఫుల్ అయితే ఉందండి. దేర్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ హైడ్రా మూమెంట్ ఇన్ టు ద హైదరాబాద్ మార్కెట్, అదైతే ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇలాగనే కంటిన్యూ అయిపోతే రేపు ఫ్యూచర్లో వీ కెనాట్ లీవ్ హియర్. అయినప్పటికీ చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే తెలియకుండా వాళ్ళు విలేజ్ నుంచి వచ్చేసి కానివ్వండి ఈఎంఐలు కట్టుకొని, సో ఎవరి దగ్గరనో బిల్డర్స్ దగ్గర బై చేసుకొని, ఇప్పుడు తీరా చూస్తే ప్రభుత్వం ఏమంటుందంటే ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, ఇది మీ నార్మల్ ల్యాండ్ కాదు అని చెప్పేసి కూల్చివేశారు. సో ఇక్కడ వీళ్ళు నష్టపోయినట్టేనా? ఇప్పుడు మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకొని ఆ మెడిసిన్ వేసుకొని మన హెల్త్ ఇంకా పాడైతే ఎవరిని బ్లేమ్ చేస్తాం మనం? వీ హ్యావ్ టు బ్లేమ్ అవర్ సెల్ఫ్స్. సో ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు దాని మీద డెఫినెట్గా ఒక 100% ఒక అడ్వైజర్ దగ్గర ఒక కన్సల్టేషన్ తీసుకోవటం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పబ్లిక్ మర్చిపోయారు. జనరలీ మనకి లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, పీపుల్ స్టాప్ డూయింగ్ దాట్. బిల్డర్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళని నమ్మటము, వాళ్ళు ఇచ్చే ఆఫర్లకి లొంగిపోవటము. ఇప్పుడు ప్రీ లాంచ్ అనే సిస్టమే మీరు చూస్తున్నారు, 2,000కి 3,000కి ఎస్ఎఫ్టీ అమ్ముతా ఉన్నారు. సో బేసిక్లీ ఏమవుతుందంటే పబ్లిక్ ఇగ్నోరెంట్గా వెళ్ళి కొనేసుకుంటున్నారు. ఆ ఇగ్నోరెన్స్ని మనం బ్లేమ్ చేయొచ్చా లేదా అంటే అది వాళ్ళ కర్మ అని చెప్పాలి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, మనం ఒక ఇల్నెస్ కానీ మనకి ఏదైనా ఒకటి ఉంటే మనం అది కన్సల్టేషన్ ఏదైతే చేయాలో ప్రాపర్టీ కొనే ముందు కూడా డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్. అది లేనందుకే ఇప్పుడు ఈ పరిస్థితి అని నేను అంటాను. మీరేం చెప్తారు మ్యామ్? ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలు ఆపేయాలంటారా, ఇలానే కొనసాగాలంటారా? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ లిమిట్స్ బఫర్ జోన్స్లో కూడా కొన్ని పర్సంటేజెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ అది కోల్చి వేయాల్సిందే, లేదంటే రేపు ఫ్యూచర్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఇప్పటికే వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువైంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బెంగళూరు ఈ సపోజ్ టు బి సిటీ ఆఫ్ లేక్స్, కానీ ఇప్పుడు లేక్స్ ఎక్కడ ఉన్నాయండి? అక్కడ లేక్సే లేవు. ఎందుకంటే 100% కాంక్రీట్ అయ్యింది అది. ఓకే, దానివల్ల ఇప్పుడు ఏమైంది, వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువైంది, పొల్యూషన్ ఎక్కువైంది, క్రౌడ్ ఎక్కువైంది, పాపులేషన్ ఎక్కువైంది. ఒకప్పుడు బెంగళూరులో 365 days చల్లగా ఉండేది, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎంత ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అయ్యిందో సిమిలర్ ఈజ్ విత్ బెంగళూరు. సో మనం ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో దేర్ విల్ బి డెఫినెట్లీ ఆల్ దీస్ ఇష్యూస్ మనం కూడా ఫేస్ చేస్తాము. ఇప్పుడే మన ఎయిర్ క్వాలిటీ ఈస్ బికమ్ వెరీ బ్యాడ్.
మనం ఉన్నటి వరకు ఢిల్లీ లాంటి సిటీస్ గురించే విన్నాం ఎయిర్ క్వాలిటీ గురించి, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఇన్ టు న్యూస్. అంటే ఎందుకు అంటే టూ మచ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ టూ మచ్ ఆఫ్ పాపులేషన్. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ హ్యాస్ టు స్టాప్. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హైడ్రా. మైట్ బి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన టెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఆర్ వాళ్ళు ఫాలో చేసే టెక్నిక్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ ద కామన్ పీపుల్ ఏమో, కానీ బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హైడ్రా మూమెంట్ అండి. బట్ మీరు ఏమంటున్నారంటే కొంచెం టైం ఇవ్వాలి, ఒక నోటీస్ ఇచ్చాక అయితే Yes. టైం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ సామాన్లన్నా తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకి అంత కొంచెం టైం ఇస్తే, ఎందుకంటే ఒక ఇల్లు అన్నాక చాలా వాల్యుబుల్స్ ఉంటాయి, ఆ ఇంట్లో చాలా మూమెంట్స్ ఉంటుంది, వాళ్ళ మెమరీస్ ఉంటుంది. సో ఆ ఇంత టైం అయితే ఇవ్వాలి 100%. సో అది కూడా లేకుండా కూల్ చేస్తున్నారు. దట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ద కామన్ పీపుల్. అది ఈ హైడ్రా కుల్చుతలు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇవి తెలంగాణ వ్యాప్తంగా అవుతే ఎలా ఉంటుంది? ప్రస్తుతానికైతే ఎస్, హైదరాబాద్ మాత్రమే ఉంది. ఐ థింక్ ఇప్పుడు ఏపీలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో అదర్ సిటీస్ ఆల్సో స్టార్టెడ్ అడాప్టింగ్. కానీ అది సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో మనం చెప్పలేమండి, ఎందుకంటే ఎవ్రీ బిల్డింగ్ కెనాట్ బి కొలాప్స్డ్. కొన్ని కొలాప్స్ చేయొచ్చు, కొన్ని చేయలేము. సో ఇది 100% సక్సెస్ఫుల్ అయ్యే ఏజెన్సీ అయితే కాదు. సో ఈ హైడ్రా సిస్టమ్ ఏపీలో కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ ఐ థింక్ దే హ్యావ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఇట్. అక్కడ ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. మధ్యలో న్యూస్లో కూడా విన్నాము దట్ ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అనేసి. సో డెఫినెట్లీ దేర్ మైట్ బి ఛాన్సెస్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వం వచ్చాక, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం పెరిగిందని చెప్పేసి విన్నాను. బట్ ఈ హైడ్రా వల్ల ఏమైనా రియల్ ఎస్టేట్ పడిపోతుందంటారా? హైడ్రా మూమెంట్ కేమ్ 5-6 months బ్యాక్, అంతే కదండి. కానీ రియల్ ఎస్టేట్ పడిపోయి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఓకే, సో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయ్యింది అని అయితే నేను చెప్పను. 2023లో వీ వేర్ అవైటింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేశారు జనాలు. అప్పుడు వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ ఉండే. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయినాక కూడా కొత్త గవర్నమెంట్, కొత్త పాలసీస్. సో పీపుల్ వేర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. ఉట్టి హైడ్రా వల్ల మార్కెట్ పడిపోయింది అనట మాత్రం తప్పు. మీకు తెలిసినంత వరకు హైడ్రాలో చాలామంది నష్టపోయిన వాళ్ళలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారా, లేదంటే నార్మల్ అప్పర్ వాళ్ళు ఉన్నారా, అందరు ఉన్నారా? ఇట్స్ ఓన్లీ ద మిడిల్ అండ్ ద లోవర్ క్లాస్ పీపుల్. హయ్యర్ అప్పర్ క్లాస్ పీపుల్ని ఇంతవరకు హైడ్రా అనే మూమెంట్ టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, కానీ చాలా ప్రాపర్టీస్ FTLలో ఉన్నాయి, కానీ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ టచ్డ్ దెమ్. ఇప్పుడు వరకు అయితే ఇట్ ఈస్ ఓన్లీ టచింగ్ ద కామన్ మ్యాన్. అంతా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపులే. ఈ అమీన్పూర్, చందానగర్ ఏరియాస్ అంతా ఉండేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపులే. వాళ్ళని మాత్రమే టచ్ చేస్తుంది. గవర్నమెంట్ హ్యాస్ నో గట్స్ టు టచ్ ద అదర్ అప్పర్ హయ్యర్ క్లాస్ బిల్డర్స్. ముందు ఏమైనా టచ్ చేస్తుందంటారా? నో ఐడియా అండి, బికాస్ చాలా వరకు న్యూస్లో అయితే ఉండింది దట్ దే ఆర్ గోయింగ్ టు డెమాలిష్ సో అండ్ సో, డెమాలిష్ XYZ. కానీ అక్కడైతే ఇంప్లిమెంటేషన్ అయితే మనకేం కనపడలేదు, మీకు కూడా లేదు. సో ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ప్రాక్టికల్. సో వన్ వర్డ్లో మీరేం చెప్తారు హైడ్రా గురించి? బేసిక్లీ హైదరాబాద్ ఈజ్ పొలిటికల్ బైజ్ అండి. రియల్ ఎస్టేట్కి వస్తే పొలిటికల్లీ వాళ్ళు ఏంటంటే డబ్బులున్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్కి ఇంత గ్రోత్ రావడానికి ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్లో కాంట్రిబ్యూషన్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండ్ బిగ్ బిల్డర్స్. సో డెఫినెట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ ఎ ఛాలెంజ్, I would say that they don't have the guts to touch the big builders. Thank you.